నేను ఇప్పుడు అదే భగవద్గీత అడుగుదాం అనుకున్నాను గురుగారు. ఎన్నో చాలా మంది చదవచ్చు. కొన్ని పురాణాలు చదవాలి అనేసి మ్మ్. అనుకుంటారు. కానీ మనకున్న 18 మహాపురాణాల్లోని మ్మ్. మనం చదవాలి అనుకున్నప్పుడు మరి ఏ పురాణం నుంచి మొదలు పెడితే మంచిది అంటారు? అంటే మనం మనం తెలుసుకోవాలి అంటే వాస్తవికంగా ప్రతిదీ తెలుసుకోవాలి అంటే మనం మ్మ్. స్టార్టింగ్ ఏ పురాణం చదవాలి? మనం పురాణాల విషయాలలో 18 మ్మ్. పురాణాలకి ముందు క్రమశిక్షణ విద్యని నేర్చాలి. అదే పెదబాల శిక్ష. మ్మ్. అది ఒక మనకి రాసి ఉంది. అవును. పిల్లల నుంచి ఎలాంటి శిక్షలు టీచర్లు మనకి ఇచ్చేవాళ్ళు, అవును. ఈ పద్యం చదవకపోతే ఏమి ఇచ్చేవాళ్ళు అనేది మొదట పెద్దబాల శిక్ష. అది మ్మ్. బుక్ ఉంది మా దగ్గర, నా దగ్గర ఉంది. ఎక్కువ శాతం అదే చదువుతూ ఉంటా. ఓకే. ఆ పెద్దబాల శిక్షలో ఏముంటదంటే అమ్మ, పిల్లలకు ఉపాధ్యాయులకు మధ్యలో జ్ఞానం, గుణవంతులు, స్థితిగతుల గురించి ఉంటుంది. మ్మ్. ఇది చదివిన తర్వాత నీకు మొదట ఏమొస్తుందంటే అమ్మ, నీ శరీరం మీద రెస్పెక్ట్ వస్తుంది. మ్మ్. ఓహో, నేను ఈ తప్పు చేస్తే మా గురువు కొడతాడు, నన్ను నేల కుడి చేపిస్తాడు, లేదా బెత్తం తోచి కొడతాడు. నా జ్ఞానం వస్తే పట్టుకున్న బుక్, నువ్వు ఏ బుక్ పట్టుకుంటావో అదే పురాణం అవుతుంది. అంటే నీ జ్ఞానంతో చదువుతావు. ఇప్పుడు శివపురాణం చదివేసి నువ్వు మధ్యం తాగుకుంటూ కూర్చుంటే ఆ శివపురాణానికి విలువ వస్తుందా? జ్ఞానం నీకే రాదు బుద్ధి కదా. లేదు కదా. అవును. చదువుతున్నావు అంతే. నువ్వు సంపద సంపాదించగలగాలంటే నీ శరీరం సంపదలో ఉండాలి, క్రమశిక్షణలో ఉండాలి, విద్యా అర్హత కలిగిన ఒక గురు స్థాయి నుంచి నువ్వు వచ్చిన శిష్యుడై ఉండాలి కదమ్మా. అవును. అందుకని ఆ బుక్ మొదలుపెట్టి తర్వాత మనం తెలుసుకోవాల్సింది అతి ముఖ్యంగా అమ్మ, మన దగ్గర భగవద్గీత. భగవద్గీత ఇట్ ఈస్ నాట్ ఫర్ ఓన్లీ శ్రీకృష్ణుడి గురించి అమ్మ. అవును. అన్ని పురాణాలు రాసి పెట్టాడు అందులో. దేవుడు గురించి రాస్తే, దయ్యం గురించి రాస్తే, మానవ గురించి రాస్తే, స్త్రీ గురించి రాస్తే, శక్తిపీఠ అన్ని రాశాడు. ప్రతిదీ ఉంటుంది. అన్నీ ఉంటాయి. భగవద్గీత చదివిన తర్వాత నీకు అత్యంత ముఖ్యంగా ఇష్టం ఉన్నది అని అంటే శివపురాణం ముఖ్యమైనది. భగవద్గీత కంటే పవర్ఫుల్ అయినది శివపురాణం. మ్మ్. కానీ శివపురాణం చదవాలంటమ్మా కొన్ని నియమ నిబంధనలు ఎలా ఉంటాయంటే, మన అహం వదిలేసేయాలి. అహం అనేది ఏంటంటే ఈర్ష, అవతల వ్యక్తి మీద కోపాలు, మ్మ్. నువ్వేంది నేనేందని ఈ వ్యత్యాసాలు చూపించకూడదు. ఎందుకంటే గరలకంటుండు ఏ స్వార్థం లేకుండా ఇక్కడ పెట్టుకున్నవాడు కాబట్టి మనం కూడా అలానే కనబడాలి. అవును. అలా పెట్టుకొని ఉన్నవాడే శివపురాణాన్ని చదవగలడు, ఆ అర్హతని పొందగలడు. మీరన్న మిగతా సంపుటాలు అంటే 18 పురాణాలమ్మా ఎవరి వల్ల చదవడం కుదరదు. మ్మ్. ఒక్కలో ఇద్దరు ఒకటో రెండో చదువుతారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళంటే కంటిన్యూగా అవే చదువుకునేది ఇళ్ళక పదాలు కొన్ని సిస్టమ్స్ ఉంటాయి కదా. అవును. భాగవతం ఒకటి, భగవద్గీత ఒకటి, అష్టాదశ శక్తి పీఠాలు ఒకటి, శివపురాణం. ఈ 4 పురాణాలు అనేది మనం బాగా చదివినప్పుడు ఏమవుతుందంటే అమ్మ, మన చరిత్ర నిక్షిప్తంగా అర్థమైపోతుంది. గరుడ పురాణం అంటావమ్మ, గరుడ పురాణం అనేది చెప్పడానికి కొందరు గురువులతోనే చేయించుకోవాలి, అందరం చదవలేము. మ్మ్. కొన్ని గరుడ పురాణం కంటే ముందు ఇంకా వేరే పురాణాలు కూడా రాసి ఉన్నాయి మన దగ్గర. శ్రీ పురాణం, దేవి పురాణం ఉన్నాయి కదా. ఇవన్నీ కొందరు శ్రీమూర్తులు సన్యాసం తీసుకున్న వాళ్ళు చెప్పేటి వినడానికి వెళ్ళినప్పుడు చెప్పినప్పుడు బాగుంటాయి. కానీ అవును. నిత్య జీవితానికి ఉపయోగపడేది మాత్రం ఒక్కటి ముఖ్యంగా అమ్మ, భగవద్గీత. తర్వాత శివపురాణం, ఆ తర్వాత వేరే పురాణాలు. రోజువారీ లైఫ్ అనేది ముఖ్యంగా భగవద్గీత అనేది ఎందుకంటారంటే అమ్మ, దాంట్లో అన్ని రాసి ఉంటాయి. అవును గురుగారు, చాలా మంది అంటారు మానవ మ్మ్. మనుగడ తెలియాలి అంటే మాత్రానికి ముందు అది భగవద్గీత చదవాలి. చదవాలి అని. వినట్లేరు కదమ్మా. ఎప్పుడు చూస్తున్నాం తెలుసా అమ్మ భగవద్గీత? ఇప్పుడు మ్మ్. అంతిమయాత్ర వాహనం పోతున్నప్పుడు అది చదువుతున్నాం, అది వినబడుతుంది, చదివేటోళ్ళు లేరు. మళ్ళీ అక్కడ ఆ ఘంటసాల గారు ఏమని వాడిర్రో మహానుభావుడు, అది అంతిమయాత్ర వాహనం పోయేటప్పుడే వింటారు. ఆడందరూ ఏడుస్తూ ఉంటారు. అది కూడా ఒక 5 నిమిషాలు అలా వస్తుంది అంతే. ఓ ఇంకా 5 అప్పటి నుంచి నిమిషాలు 10 వదలరు. నిమిషాలు సానుభూతి పెడతారు, అయిపోయింది. ఇంకా మళ్ళీ ఆ తర్వాత ఇంకా క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాత యథా రాజా తథా ప్రజ. ఓకే, ఓకే. అంటే గురుగారు ఈ గరుడ పురాణం చదివేటప్పుడు ఏమన్నా దానికి నియమ నిష్టలు లాంటివి ఏమన్నా పాటించాలి అంటారా? చదువు సంస్కారం వస్తే సరిపోద్ది. ఓకే. నియమ నిబంధనలు అనేది ఏంటంటే అమ్మా, చదువుతో సంబంధించింది. అది చదివినప్పుడు మనసుతో చదివేసి దాన్ని నలుగురికి చెప్పగలగడమే మీరన్న పురాణాలు. ఓకే. నువ్వు ఏ పురాణమైనా చదువమ్మా. మ్మ్. రోడ్డుపై అడుక్కునేవాడు ఉన్నాడు అనుకుందాం, మ్మ్. వాడికి బాగా చదువు వస్తుంది. మ్మ్. ఆయన నియమ నిబంధనలు శుచి శుద్ధిని పాటిస్తూ దాన్ని చదవలేడు కదమ్మా. అవును. కాబట్టి పరమశివుడే ధూళిలో ఉంటాడు, దుమ్ములో ఉంటాడు, ఒంటిపైన విభూతితో ఉంటాడు. ఆయన పుస్తకాలే ఇక్కడ ఇవన్నీ రాసిన పురాణాలు. అవును. మరి ఆయననే ఆ స్థితిలో ఉన్నాడంటే అర్థం ఏంటంటే అమ్మా, మీరు మానవులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన శరీరం మీద ఉన్న ఆ దుమ్ము ధూళి దేవుడికి కూడా అంటుతుంది. కానీ ఆయన రాసిన సంపుటాలు మనం చదవలేకపోతున్నాం. రాసిన వాడికి ఒళ్ళంతా విభూది ఉండి చదవడానికి నువ్వేమి రాసుకోవాలమ్మా? అంతే. జ్ఞానం తెచ్చుకోకపోతే అది నీకు విభూదిలాగానే కనబడుతుంది, పుణ్యంలాగా కనబడదు. శివుడు పుణ్యంతో కూర్చున్నాడు నిన్ను కాపాడడానికి. ఆయనను చూసి దుస్తులు లేవు, ఆయనను చూసి పాములు ఉన్నాయని, ఆయనను చూసి ఒంటికి పులి చర్మం ఉందని, ఆయనను చూసి ఈ కేశఖండన వదిలేడు అనుకుంటున్నాం కదా. అదే అత్యంత ముఖ్యమైన అజ్ఞానం.
జ్ఞానంతో చూడు వెండి కొండలవాడు వెండి కొండలపై కూర్చొని చంద్రుణ్ణి సైతం నెత్తిలో పెట్టుకొని అర్ధనారీశ్వరుడై నా తల్లి పార్వతీమాతకి శరీరం మొత్తం ఇచ్చేశాడు. అప్పట్లో సముద్రానికి సంబంధించిన మహాయుద్ధములో అమృతం వచ్చే సమయానికి పాములు వచ్చినప్పుడు ఆ యొక్క విషం గరళం వస్తే ఆ వాసుకి అందరిని చంపడానికి వస్తే దేవాది దేవతలు పిలిచినప్పుడు నేనున్నాను అని చెప్పేసి ఆ వాసుకిని కూడా క్షమాభిక్షలాగా మాట్లాడి నేనున్నాను అని చెప్పి ఆ విషాన్ని తాగిన వాడు గరళకంఠుడు ఇక్కడే పెట్టుకొని ఎందుకు చూపిస్తున్నాడంటే దాన్ని ఉంచేస్తే నా బిడ్డలందరికీ ప్రమాదం, మింగుతే నాకు ప్రమాదం అని ఇక్కడ పెట్టుకున్నందుకు ఆయన ప్రేమని నచ్చి ఆ వాసుకి ఆయన శరీరం మీద కూర్చొని ఉంటే, పులినే చంపినందుకు ఆ పులొచ్చి ఆయన శరీరం అయి కూర్చొని ఉన్నది. దానిపైన ఆయన ఏనుగును కూడా ఒక విషయ వివరణలో ఒక భక్తుడిని గురించి ప్రేమ చేస్తే ఆ ఏనుగు శరీరాన్ని కూడా కట్టుకున్నవాడు. ఇన్ని శరీరంలో అర్థాలు పెట్టుకున్న ఆ పరమశివుణ్ణి ఏ అర్థంతో చూడగలదు మానవ జన్మ? సింపుల్ గా చూడడం వేరు, ఆయన అన్ని లెసన్స్ ఇస్తున్నాడు మనకి, నన్ను చూడండి అని. వెండి కొండల మీద శివుడు ఎందుకు ఉంటాడని ఎవరు చెప్పలేరు కదమ్మా. శివుడు వెండి కొండల మీద ఎందుకు ఉంటాడంటే అందుబాటులో ఉండడానికి. బంగారం మీద ఉంటే నా బిడ్డలు నా దగ్గరికి రాలేరేమో అని ఆయన వెండి కొండల మీద ఉంటాడు. ప్రతి ఆడబిడ్డ చిన్నదైన వెండి కొనగలదు, బంగారం చెప్పలేము కానీ అందుకని తండ్రి ఉంటాడు. నా తల్లి అడిగింది ఒక రోజు పార్వతీమాత, ఏమయ్యా వెండి కొండల మీద కూర్చుంటావు, ఉన్నంత పెద్ద బంగారం వదిలి పెడతావు అన్నప్పుడు తండ్రి ఇచ్చిన మాట, నేను బంగారం మీద కూర్చుంటే నా పిల్లలు నా దగ్గరికి ఎలా వస్తారు మాట్లాడడానికి, నేను నేల మీద కూర్చున్నానని వాళ్ళకి తెలిస్తే కదా నా దగ్గరికి ధైర్యంగా వస్తారు పార్వతి అని అన్నప్పుడు పార్వతీమాత చాలా చాలా ఆనందపడుతుంది. అది కదా నీకున్న విలువ అని. పరమశివుడి దగ్గర పేరు పెట్టే ఒక జ్ఞానం లేదమ్మా. నేను అన్నిటిది పరిజ్ఞానం సంపాదించాలి అని అంటే మొదట జ్ఞానవంతులే చదవాలి. గరుడ పురాణం ఒక అరుగు మీద కూర్చొని చదువుకుందాం, 10 మంది కూర్చొని చదువుకుందాం. ఒక గరుడ పురాణం ఎందుకు? శివ పురాణం, దేవీ పురాణం, భాగవతం,